ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖను కేవలం ఆదాయ వనరుగా కాకుండా దశలవారీగా మద్యం వినియోగాన్ని తగ్గించే సామాజిక బాధ్యత కలిగిన శాఖగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ మైన్స్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ఎక్సైజ్ శాఖ వార్షిక క్యాలెండర్ను అధికారులతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీకి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. బెల్ట్ షాపులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని సమర్థవంతంగా నియంత్రించాలన్నారు. భూగర్భ గనుల శాఖను కూడా పటిష్టం చేశామని, ఎక్కడ అక్రమ మైనింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇసుక అందరికీ అందుబాటులోనే ఉందని వెల్లడించారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వై చైతన్య మురళి, సహాయ కమిషనర్ సిహెచ్ రేణుక, ఎక్సైజ్ అధికారులు సిహెచ్ లావణ్య, ఎం కృష్ణకుమారి, ఎస్విడి ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇంకొక ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని ఏ రకంగా చేశారో చూసాం. దగ్గర సిట్టు విచారణలో ఇప్పటికి 33,300 కోట్ల రూపాయల అవినీతి గత ప్రభుత్వంలో ఏ రకంగా చేశారు, ప్రభుత్వ దుకాణాల పేరుతో ఏ రకంగా దోపిడీ చేశారు, బ్రాండ్స్ రాకుండా చేశారు, కల్తీ మద్యాన్ని షాపుల్లో అమ్మారు. ఇవాళ దానివల్ల అనేక మంది హెల్త్ పరంగా నష్టపోయారు. రాష్ట్ర ప్రజలు చాలామంది చనిపోయారు. అందుకనే ప్రభుత్వం వచ్చిన వెంటనే డిపార్ట్మెంట్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకున్నాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. కొత్త పాలసీలో అన్ని షాప్స్ను కూడా ఇవాళ తెరిపించడమే కాకుండా అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీ చేశాం. ప్రజలకి, సామాన్య ప్రజలకు కూడా ఇవాళ 99 రూపాయలకి లో కాస్ట్ క్వాలిటీ లిక్కర్ అందిస్తుంది. గత ప్రభుత్వంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకుని నాన్ డ్యూటిఫైడ్ లిక్కర్ అమ్మారు. అట్లాగే ఇల్సిట్ లిక్కర్, విపరీతంగా ఇల్సిట్ లిక్కర్ తీసుకొచ్చి విపరీతంగా అమ్మారు. అవన్నీ కూడా ఇవాళ కరెక్ట్ చేసి మొత్తం అన్ని పక్క రాష్ట్రాల్లో ఏవైతే అవైలబిలిటీ ఉన్నాయో అన్నీ ఏర్పాటు చేశాం. గతంలో ఈ రాష్ట్రంలో బీరు సేల్ పూర్తిగా పడిపోయింది. ఇవాళ అన్ని రకాలవి కూడా అవైలబిలిటీ తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రంపచోడవరం జిల్లా, ఇవన్నీ కూడా అధికారులందరూ కూడా సమీక్ష చేశాం. ఇక్కడ A4 షాప్స్ జరుగుతున్నటువంటి విధానం, బెల్ట్స్ విషయంలో ఎక్కడా కూడా స్ట్రిక్ట్గా ఉండమని చెప్పి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. MRP వైలేషన్స్ కానీ